సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ధమాకా ఆఫర్ 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 మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి. మేమందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతిరోజు పండగ చేసుకోండి. మొబైల్ కొనండి 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మేము అందించే ఇంకా మరెన్నో బెస్ట్ ఆఫర్స్ మీకోసం. క్యాష్ బ్యాక్ ఆఫర్, ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్, కాలింగ్ స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్, నెక్ బ్యాండ్, బ్లూటూత్ స్పీకర్ మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. సెల్ 9866649490. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల నిర్వహించిన యువగళం నవశకం భారీ బహిరంగ సభ సక్సెస్ అయిన సందర్భంను పురస్కరించుకొని ఈరోజు దర్శిలోని టీడీపీ కార్యాలయంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ జి స్టీవెన్, తలారి కోటయ్య, అలాగే నాయకులు చిట్టి వెంకటేశ్వర్లు, ఎం శోభారాణి, సంగ తిరుపతిరావు, పారాగాలయ్య, మారేళ్ళ వెంకటేశ్వర్లు, సుబ్బారావు, సందురామయ్య, సొంగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో యువగళం నవశకం పేరుతో ఆ రోజు విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అభిమానులకి, ఇంకా అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆ విజయనగరంలో జరిగినటువంటి సభకు 5 లక్షల పైనే ఆ రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ పాల్గొన్నందుకు వారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇక్కడ వారు బస్సులు గారి అడిగితే కూడా ఇవ్వకుండా ఎత్తైన సభని విజయవంతం చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంత చూసినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు వాహనాలు పెట్టుకొని రావడం జరిగింది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రం నుంచి వాడు 100 బస్సుల్ని ఈరోజు ఇక్కడ ఈ యోగరానికి వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఉన్నా కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఇచ్చినందుకు ఇచ్చి విజయవంతం చేసినందుకు వారికి అదేవిధంగా ఈరోజు ఆ విజయవంతం అయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపట్టకుండా టీవీ కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అదేవిధంగా అందరూ నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా యొక్క నవశకం యోగం నవశకంలో పాల్గొన్నందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వారికి కూడా వారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. పేద ప్రజల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో అవన్నీ కూడా కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏం పెట్టారో కార్యక్రమాలు అవన్నీ కూడా పేద ప్రజల కోసం పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సైకో జగన్ పాలన ప్రజల్లో చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. ఈరోజు అంగన్వాడీ ఆయా కార్యకర్తలు కూడా ఈ రోజుకి 12-13 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న వారి కోరికలు తీర్చలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు మటుకు ఆయన ఎన్నికల్లో పాదయాత్ర చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు. మీకు గవర్నమెంట్తో సమానంగా జీతాలు ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకేసారి 10,400 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే. వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్ ఆయనకి వాళ్ళకి జీతాలు ఇచ్చింది కూడా తెలియజేస్తే, ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ జీతాలు పెంచి ఇస్తుంటే వాటితో పాటుగా ఇవ్వమని కోరుతున్నా కానీ వాటితో పాటు కూడా ఇవ్వకుండా ఈరోజు నిరాకరణ చేస్తా ఉన్నారు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అన్ని రంగాల వారు, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా
మరి ఈరోజు ఆయన అధికారం రాకముందు ఎన్నో మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత మరి వాళ్ళు వెనుదీసినటువంటి పరిస్థితి వస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. దాంట్లో అయితే అంటే అంతకుముందు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి మరి ఏ విధంగా మరి పేద ప్రజల కోసం పెట్టారో ఆ కార్యక్రమంలో కొనసాగించేందుకు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కలిసి అయితే తెలుగుదేశం జనసేన పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, పేద ప్రజలకి సంక్షేమాలు అందిస్తుందని తెలియజేస్తున్నాం.